అందరికీ నమస్కారం. ఈరోజు మన సంస్థకి ఒక సమస్య వల్ల బాధితులు వచ్చారు. ఆ సమస్య ఏంటో వారి మాటల్లోనే తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి, మీ పేరేంటి? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నా పేరు మొహమ్మద్ ఆసిఫ్ ఖాన్. నేను ఇక్కడ మహబూబ్‌నగర్ లోకల్‌లో ఉంటానండి. నాకు ఒక సమస్య రావడం వల్ల నేను కన్జ్యూమర్ రైట్స్ కమిషన్‌కి సంప్రదించానండి. ఓకే, మీ సమస్య ఏంటి వివరంగా చెప్పండి. నా సమస్య ఏందంటే, నా ఫ్రెండ్ ఉంటాడు సయ్యద్ హబీబ్ అని, తెలిసిన అతను. అతను నా దగ్గరొచ్చి నాకు కొంచెం సహాయం కావాలి నీది, నాకు డబ్బుల సహాయం అని అడిగిండు. సరే నేను ఇస్తానని చెప్పి, నా దగ్గర అకౌంట్‌లో అయితే లేకుండే క్రెడిట్ కార్డ్‌లో ఉంటాయి నా దగ్గర. నేను క్రెడిట్ కార్డ్ పంపిద్దామంటే నాకు అంత ఐడియా లేదు. సో, నేనేం చేశానంటే, నా మిత్రుడు మల్లికార్జున్ అనే నా మిత్రుడితో త్రూ నేను సయ్యద్ హబీబ్‌కి ₹1,30,000 నేను ఆరో నెల ఏడో నెల 6వ తారీఖు నేను పొద్దుగాల పంపించానండి. నేను నిన్న సయ్యద్ హబీబ్‌కి కాల్ చేశానండి. ఆయన ఉండేసి, "అసలు నువ్వు నాకు డబ్బులియ్యలేవు, నాకు మెసేజ్ కూడా రాలేదు కదా" అన్నట్లుగా దుర్భాష, మొత్తం వల్గర్ లాంగ్వేజ్ యూజ్ చేసి, "నువ్వు ఎవరు చెప్పుకుంటావో చెప్పుకోపో" అని చెప్పిండు. అయితే అతని బాధని నేను భరించలేక మనస్తాపంకి గురై నేను కన్జ్యూమర్ రైట్స్ ఫారంకి నేను సంప్రదించడం జరిగింది. సో, నాకు తగిన న్యాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే, మా సంస్థకు సంప్రదించినందుకు మీకు ధన్యవాదాలండి. మీ సమస్యని లీగల్‌గా తీసుకెళ్లి మీకు తగిన న్యాయం చేకూరుస్తామని మా సంస్థ నుండి మీకు హామీ ఇవ్వడం జరుగుతుంది.